హలో ఫ్రెండ్స్, నేను మీ అనుషని. చూడండి, చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. క్యాప్సికమ్ చికెన్ చేద్దాం అనుకున్నాను, కానీ క్యాప్సికమ్ లేదు. సో క్యాప్సికమ్ స్కిప్ చేసేసాను. చికెన్ తీసుకొని చికెన్లో సాల్ట్, కారం, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, చికెన్ మసాలా, ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలండి ముందు. చూడండి ఫ్రెండ్, దీంట్లో కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. అలాగని ఎక్కువ వేసుకోకర్లేదు. లైట్గా హాఫ్ గ్లాస్ వాటర్ అలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత బాగా దగ్గర కావాలి. దీని తర్వాత ప్రాసెస్ ఏంటి చూపిస్తాను, వెయిట్ చేయండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ మరిగింది. వేరే కళాయిలో ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇక్కడ చూడండి, చికెన్ అది ఇంత దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ అనేది, పచ్చిమిర్చి ఆనియన్స్ మనం వేడి కళాయిలో వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై. చూడండి, నేను చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. చూడండి, ఇలాగ బ్రౌనిష్ కలర్లో ఆనియన్స్ వచ్చిన తర్వాత మీకు కావాలంటే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు అండి. అప్పుడు క్యాప్సికమ్ చికెన్ అయితే చాలా బాగుంటుంది. సో క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, అదైతే క్యాప్సికమ్ లేదు, సో దాన్ని స్కిప్ చేసేసాను. సో చూడండి, ఆల్రెడీ ఇందాక చికెన్లో అల్లం పేస్ట్ వేసుకున్నాం. సో ఇప్పుడు స్లైట్గా కొంచెం ఆనియన్స్కి పట్టేటట్టు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. స్లైట్గా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఆనియన్స్ కోసం కొంచెం స్లైట్గా సాల్ట్ వేయండి. దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత దీన్ని తీసి, చూడండి, ఈ ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, అవి తీసి ఇప్పుడు మనం చికెన్ ఆల్రెడీ దగ్గరికి అయినాయి కదా దాంట్లో వేసుకోవాలి. చూడండి ఇది దగ్గరికి అయిపోయింది బాగా. సో ఇలా డ్రై అవ్వాలండి. ఇంక ఇలా డ్రై అయితే కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవచ్చు. గార్నిష్ అంటే ఇంకే కొంచెం అలాగా. అంతే, చూడండి అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రసం పెట్టుకొని, చారు అంటారు కొంతమంది, రసం అంటారు. అవి పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. సో క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, చెప్పాక ముందే. సో క్యాప్సికమ్ చికెన్ ఫ్రై అన్నమాట.